ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ సంపత్ అండ్ వరంగల్ నుంచి పెద్దీష్ అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి శివకుమార్ ఉన్నారు. ముందుగా సంపత్ దగ్గరికి వెళ్దాం. సంపత్, జనరల్గా ఇలా మనం మాట్లాడుకోవడం ఎవ్రీ ఇయర్ జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్లో జరుగుతుంటుంది. బట్ ఇవాళ జూలై లాస్ట్ వీక్ దాకా వచ్చాం. అంటే వర్షాల గురించి ఇలా మనం లైవ్లు తీసుకుని మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ సీజన్లో. ఏంటి ఇప్పుడు కరీంనగర్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది వర్షం? మీరు ఇంకా స్టిల్ బాగా పడుతున్నట్టే ఉంది. అవును, అంటే గత భారీ వర్షాల కోసం కూడా అన్నదాతలు ఎదురు చూస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వాగులు వంకలని కూడా పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు పెద్దపల్లి జగిత్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ధర్మపురి సమీపంలోని నేరెళ్ల వాగు వద్ద కూడా అక్కడ ఉధృతంగా వాగు ప్రవహించిన కారణంగా ఇటు ధర్మపురి అదేవిధంగా జగిత్యాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిన కారణంగా అక్కడ రాజారాంపల్లి నుంచి కూడా మంచిర్యాలకు వెళ్లే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక కోరుట్లలో కూడా భారీ వర్షం కురుస్తుంది. కతలాపూర్ మేడిపల్లిలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయంగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక పెద్దపల్లి జిల్లాలో మాత్రం అత్యధిక వర్షపాతము నమోదైంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. రామగుండంలోని ఓసీపీలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు సుమారుగా 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. గంభీరావుపేట మండలంలో పలు వాగులు వంకలు కూడా పొంగిపొర్లిపోతున్నాయి. వేములవాడ సమీపంలో మూలవాగు నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీని కారణంగా కూడా అధికారులు ముఖ్యంగా అలర్ట్లు జారీ చేశారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా చేశారు. మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తమైతే చేశారు. దీంతో కురుస్తున్న వర్షంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజు నుంచి కూడా భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మొట్టమొదటి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 5 గంటల పాటు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లిపోతున్నాయి. అదేవిధంగా ప్రధాన ప్రాజెక్ట్ అయిన ఇటు లోయర్ మానే డ్యామ్ కావచ్చు, మిడ్ మానే డ్యామ్ కొంత ఇన్ఫ్లో వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ కంటిన్యూగా వర్షం కురిస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి కొంత వరద నీరు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తానికైతే 50 రోజుల తర్వాత భారీ వర్షం అయితే కురుస్తుంది. దాదాపున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షం అయితే కురుస్తుంది. మనం ఉదయం నుంచి ఎక్కడ కూడా వర్షానికి ఆటంకం లేకుండా ఎడతెరిపి కురుస్తుంది. దీని కారణంగా ఇటు వాగులు వంకలని కూడా పొంగిపొర్లిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కొంత రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 10 గంటల పాటు కూడా వర్షాలు కురుస్తాయి కారణంగా అక్కడ కొంత ఎవరు కూడా బయటికి రాకూడదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మూలవాగు కావచ్చు, మానేరు వాగు నుంచి కూడా కొంత పైనుంచి వాటర్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి 50 రోజుల తర్వాత భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అన్నదాతలు చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కొంత ఈ లోతట్టు ప్రాంత ప్రజలైనా ఇటు ధర్మపురి, జగిత్యాల, సారంగపూర్ ప్రాంతాల్లో మాత్రం కొంత రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది. అక్కడ ఇప్పటికీ వాగులు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటికీ అక్కడ కొంత పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరు కూడా వాగులు దాటే సాహసం చేయకూడదు. పోలీసుల సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అది కొంత వరద తక్కువ ఉన్నప్పుడు కూడా ఉధృతి పెరుగుతుంది. దీంతో గతం కూడా కొట్టుకుపోయిన సందర్భాలు కాబట్టి ఇప్పటికీ అక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. జగిత్యాల నుంచి ధర్మపురి పూర్తిగా రాకపోకలు అంతరం అయితే ఏర్పడింది. మొత్తానికి మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. రైట్ సంపత్.